నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 1లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మిరేకల్ మిరేకల్ని తెలుగులో అద్భుతం అంటాం. డూ యూ బిలీవ్ ఇన్ మిరేకల్స్? డూ యూ బిలీవ్ ఇన్ మిరేకల్స్? మీరు అద్భుతాలను నమ్ముతారా? ఎస్, ఐ బిలీవ్ ఇన్ మిరేకల్స్. ఎస్, ఐ బిలీవ్ ఇన్ మిరేకల్స్. అవును, నేను అద్భుతాలను నమ్ముతాను. సవ్యర్ సవ్యర్ని తెలుగులో తీవ్రమైన అంటాం. He was in severe pain. He was in severe pain. అతను తీవ్రమైన నొప్పితో ఉన్నాడు. The damage is not too severe. The damage is not too severe. నష్టం చాలా తీవ్రంగా లేదు. నష్టం చాలా తీవ్రంగా లేదు. పేజెంట్ పేజెంట్ని తెలుగులో రైతు అంటాం. His father is a peasant. His father is a peasant. అతని తండ్రి రైతు. This land was farmed by peasants for centuries. This land was farmed by peasants for centuries. ఈ భూమిని శతాబ్దులుగా రైతులు సాగు చేస్తున్నారు. స్ట్రెచ్ స్ట్రెచ్ని తెలుగులో సాగదీయండి, విస్తరించు అంటాం. డోంట్ స్ట్రెచ్ దిస్ మ్యాటర్. డోంట్ స్ట్రెచ్ దిస్ మ్యాటర్. ఈ విషయాన్ని సాగదీయొద్దు. I got up and stretched. I got up and stretched. నేను లేచి సాగదీశాను. కాంటినెంట్ కాంటినెంట్ని తెలుగులో ఖండం అంటాం. ఆఫ్రికా ఇస్ అ బిగ్ కాంటినెంట్. ఆఫ్రికా ఇస్ అ బిగ్ కాంటినెంట్. ఆఫ్రికా ఒక పెద్ద ఖండం. How many continents are there in this world? How many continents are there in this world? ఈ ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? ఫర్టైల్ ఫర్టైల్ని తెలుగులో సారవంతమైన, ఫలవంతమైన అంటాం. She always had a fertile imagination. She always had a fertile imagination. ఆమె ఎప్పుడూ సర్వంతమైన ఊహను కలిగి ఉంటుంది. దిస్ ఈజ్ అ ఫర్టైల్ ల్యాండ్. దిస్ ఈజ్ అ ఫర్టైల్ ల్యాండ్. ఇది సర్వంతమైన భూమి. ఇన్వోక్ ఇన్వోక్ని తెలుగులో ఆహ్వాన చెయ్యండి, సహాయం కోరు, ప్రయోగిస్తాం, ప్రార్థనించు అంటాం. She invoked history to prove her point. She invoked history to prove her point. ఆమె తన అభిప్రాయాన్ని నిరూపించడానికి చరిత్రను ప్రయోగించింది. He invoked the memory of his ancestors. He invoked the memory of his ancestors. అతను తన పూర్వీకుల స్మృతిని ప్రార్థించాడు. సరౌండింగ్ సరౌండింగ్ని తెలుగులో చుట్టుపక్కల అంటాం. ది సరౌండింగ్ ఏరియా ఈజ్ వెరీ క్వైట్. ది సరౌండింగ్ ఏరియా ఈజ్ వెరీ క్వైట్. చుట్టుపక్కల ప్రాంతం చాలా నిశ్శబ్దంగా ఉంది.
ది సరౌండింగ్ కంట్రీసైడ్ ఈజ్ ఈక్వలీ బ్యూటిఫుల్. ది సరౌండింగ్ కంట్రీసైడ్ ఈజ్ ఈక్వలీ బ్యూటిఫుల్. చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు సమానంగా అందంగా ఉన్నాయి. లిబర్టీ. లిబర్టీని తెలుగులో స్వేచ్ఛ అంటాం. ఇట్ ఈజ్ నెసెసరీ టు ప్రొటెక్ట్ లిబర్టీ అండ్ ప్రాపర్టీ. ఇట్ ఈజ్ నెసెసరీ టు ప్రొటెక్ట్ లిబర్టీ అండ్ ప్రాపర్టీ. స్వేచ్ఛ మరియు ఆస్తిని రక్షించడం అవసరం. యూ హ్యావ్ అ లిబర్టీ టు స్పీచ్. యూ హ్యావ్ అ లిబర్టీ టు స్పీచ్. మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. సింక్. సింక్ని తెలుగులో సింక్ ములుగుపోయింది అంటాం. వుడ్ డస్ నాట్ సింక్ ఇన్ వాటర్. వుడ్ డస్ నాట్ సింక్ ఇన్ వాటర్. చెక్క నీటిలో ములుగుపోదు. దేర్ ఈజ్ అ సింక్ ఇన్ ద కిచెన్. దేర్ ఈజ్ అ సింక్ ఇన్ ద కిచెన్. వంటగదిలో ఒక సింక్ ఉంది. స్ట్రెయిన్. స్ట్రెయిన్ని తెలుగులో ఒత్తిడి. అధికంగా శ్రమపడు. అధికంగా కష్టపడు అంటాం. యూ విల్ స్ట్రెయిన్ యువర్ వాయిస్. యూ విల్ స్ట్రెయిన్ యువర్ వాయిస్. మీరు మీ స్వరాన్ని తగ్గించుకుంటారు. ఐ హేడ్ టు స్ట్రెయిన్ టు హియర్ హర్. ఐ హేడ్ టు స్ట్రెయిన్ టు హియర్ హర్. ఆమె మాట వినడానికి నేను కష్టపడాల్సి వచ్చింది. గ్రేస్. గ్రేస్ని తెలుగులో దయ, రూపాలు అంటాం. బై గాడ్ గ్రేస్ ఐఎమ్ గుడ్. బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ గుడ్. దేవుడు దయ వలన నేను బాగున్నాను. డూ యూ హ్యావ్ గ్రేస్. డూ యూ హ్యావ్ గ్రేస్. మీకు దయ ఉందా. ఓర్ నీకు దయ ఉందా. మిస్రీ. మిస్రీని తెలుగులో దురస్థితి, దుఃఖం, దుర్భరంగా అంటాం. ది లుక్ ఆఫ్ మిస్రీ ఆన్ హిస్ ఫేస్. ది లుక్ ఆఫ్ మిస్రీ ఆన్ హిస్ ఫేస్. అతని ముఖంలో దుఃఖం కనిపిస్తుంది. హీ మేక్స్ హిస్ లైఫ్ అ మిస్రీ. హీ మేక్స్ హిస్ లైఫ్ అ మిస్రీ. అతను తన జీవితాన్ని దుర్భరంగా చేస్తాడు. హ్యూమిలేషన్. హ్యూమిలేషన్ని తెలుగులో అవమానం అంటాం. ఐ ఫీల్ హ్యూమిలేషన్. ఐ ఫీల్ హ్యూమిలేషన్. నేను అవమానంగా భావిస్తున్నాను. ది హ్యూమిలేషన్ వాజ్ మోర్ దెన్ హీ కుడ్ బియర్. ది హ్యూమిలేషన్ వాజ్ మోర్ దెన్ హీ కుడ్ బియర్. ఆ అవమానం తట్టుకోలేనంత ఎక్కువైంది. స్కేటర్డ్. స్కేటర్డ్ని తెలుగులో చెల్లాచెదురుగా అంటాం. బుక్స్ వర్ స్కేటర్డ్ ఆల్ రౌండ్ ద రూమ్. బుక్స్ వర్ స్కేటర్డ్ ఆల్ రౌండ్ ద రూమ్. గది చుట్టూ పుస్తకాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. హీ పిక్డ్ అప్ ద స్కేటర్డ్ టాయ్స్. హీ పిక్డ్ అప్ ద స్కేటర్డ్ టాయ్స్. చెల్లాచెదురుగా ఉన్న బొమ్మలను తీశాడు. ఇన్స్టెడ్. ఇన్స్టెడ్ని తెలుగులో బదులుగా అంటాం. యూ కెన్ గో ఇన్స్టెడ్ ఆఫ్ మీ. యూ కెన్ గో ఇన్స్టెడ్ ఆఫ్ మీ. మీరు నాకు బదులుగా వెళ్ళొచ్చు. యూస్ ఆయిల్ ఇన్స్టెడ్ ఆఫ్ బటర్. యూస్ ఆయిల్ ఇన్స్టెడ్ ఆఫ్ బటర్. వెన్న బదులుగా నూనె ఉపయోగించండి. సూపర్ ఎన్యువేషన్. సూపర్ ఎన్యువేషన్ని తెలుగులో పదవి విరమణ, పెన్షన్ అంటాం. హీ డిజర్వ్స్ సూపర్ ఎన్యువేషన్. హీ డిజర్వ్స్ సూపర్ ఎన్యువేషన్. అతను పదవీ విరమణకు అర్హతుడు.
You are eligible for superannuation at the age of 60. You are eligible for superannuation at the age of 60. మీరు 60 ఏళ్ల వయసులోకి పెన్షన్‌కు అర్హులు. సస్పెండ్ సస్పెండ్‌ని తెలుగులో సస్పెండ్ తాత్కాలికంగా అంటాం. You have suspended your disbelief. You have suspended your disbelief. మీరు మీ అవిశ్వాసాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. Play had to be suspended because of rain. Play had to be suspended because of rain. వర్షం కారణంగా ఆట నిలిపివేయాల్సి వచ్చింది. ల్యాండ్ మార్క్ ల్యాండ్ మార్క్‌ని తెలుగులో మేలురాయి, సరిహద్దు గుర్తు అంటాం. The film is an important landmark in the history of the cinema. The film is an important landmark in the history of cinema. సినిమా చరిత్రలో ఈ సినిమా ఒక ముఖ్యమైన మేలురాయి. I don't see any landmark here. I don't see any landmark here. నాకు ఇక్కడ ఏ మేలురాయి కనిపించడం లేదు. నాకు ఇక్కడ ఏ మేలురాయి కనిపించడం లేదు. విత్‌ని తెలుగులో తో కలిసి అంటాం. కెన్ యూ కమ్ విత్ మీ? కెన్ యూ కమ్ విత్ మీ? నువ్వు నాతో రాగలవా? సారీ ఐ కాంట్ కమ్ విత్ యూ. సారీ ఐ కాంట్ కమ్ విత్ యూ. క్షమించండి, నేను మీతో రాలేను. క్షమించండి, నేను మీతో రాలేను. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈ రోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. లెసన్ 2లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.